శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. కంసుని అంతఃపురమంతా యవన వేశ్యలతో నిండిపోయింది. మధురా పట్టణ వీధులందు కూడా యవన వేశ్యలు, జారినులైన దాస యువతులు యథేచ్ఛముగా చరించుచు పగటి అందే యువకులను చేయి పట్టుకొని లాగుకొని పోతున్నారు. యువకులు మద్యపానోన్మత్తులై వీధుల వెంట కుక్కల వలె ప్రవర్తిస్తున్నారు. శాశ్వత ధర్మక్షేత్రమైన భరతభూమిలో భాగమైన మధురా పట్టణ వీధులలో స్త్రీ పురుషులు మ్లేచ్ఛులై సిగ్గు విడిచి జంతువుల వలె నిలబడి మలమూత్ర విసర్జనములు చేయుచున్నారు. సంప్రదాయపరులైన పూజ్యులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో ఎవరు బాట వెంట నడుచుచున్నను వారికి కనిపించినట్లు నిలబడి మూత్ర విసర్జన చేయుట పరిపాటి అయింది. ఈ వార్తలు విని జరాసంధుడు మండిపడ్డాడు. శ్రావణ మాసారంభము నాటికి మధుర రాజ్యమున పరిస్థితులు చక్కబడనిచో కంసుని చెరబట్టి సోమకుమారుని ప్రభువుగా నియమింతునని జరాసంధుడు తన పుత్రికలైన కంసుని పట్టమహిషులకు కబురు పెట్టాడు. వారు దర్పముతో కంసుని నిందించారు. ఏకాంతమున ఉన్నప్పుడు కంసునితో వారు ఇలా అన్నారు: నేడు మా తండ్రి యావత్ భరతభూమి ప్రభువులకు శిరోభూషణము. అతడు శత్రుభయంకరుడు. వేద ధర్మరక్షణము అతని లక్ష్యం. అతడు కాలభైరవుని అవతారము. మృత్యువును జయించినవాడు. యావత్ భారతమునకు భవిష్యత్ ప్రభువు. నీవు ఘనుడవనుకొని మమ్ము నీకు కట్టబెట్టాడు. నీ రాజ్యము మ్లేచ్ఛాక్రాంతము. మా తండ్రి ఆజ్ఞలను పరిపాలింపనిచో అతడు మా మాట కూడా లెక్క చేయడు. నీవు మాతో సుఖపడదలిచినచో మ్లేచ్ఛ సాంగత్యము మానుము. మేము కావలెనో యవన వేశ్యలు, యవన మద్యము కావలెనో తేల్చుకొనుము. నీవు ఉగ్రసేనునకు పుట్టలేదు. ద్రమిళుడు అను దాక్షిణాత్య తాంత్రికుడు నీ తల్లిని వశీకరణము చేసి సుఖింపగా నీవు కడుపున పడితివని మా తండ్రికి చండకౌశికులను వారు చెప్పారు. కనుక వేద ధర్మము తప్పినచో నిన్ను మేము లెక్క చేయవలసిన పని లేదు అని కంసుని భార్యలైన అస్థి, ప్రాప్తి అనువారు ఖండితముగా పలికారు. నాటి నుండి వారు బ్రహ్మచర్య వ్రత దీక్షలో కాలభైరవుని పూజించుచు జరాదేవి మంత్రమును జపిస్తూ ఉన్నారు. కంసునకు మతిపోయింది. ఉన్మత్తుని వలె చరించాడు. యవన వేశ్యలందరినీ సమావేశపరిచి ఇలా శాసించాడు: మీరు రేపు సూర్యోదయ కాలము నుండి మధురలో కనిపింపరాదు. నందగోపుని అధీనముననున్న వ్రజ గ్రామ మండలములపై దాడి చేయండి. అచటి పురుషులను వశపరుచుకొని శృంగార వినోదములలో ముంచి తేల్చండి. మద్యము సాధనముగా వ్రజమును వశపరుచుకొని తిరిగి వచ్చి నన్ను మెప్పించండి. రేపుదయమున మధురయందెవ్వరు కనిపించినను రాజభటులు శూలారోపణము చేసి
చంపుతారు. ఈ శాసనమునకు భయపడి సగమునకు పైగా వేశ్యలు పడవలెక్కి పశ్చిమ సముద్రము మీదుగా తమ దేశములకు వెళ్ళిపోయారు. మిగిలిన వారు వ్రజగ్రామముల మండలమున పర్యటించుచు తమ తళుకు బెళుకులను చూప యత్నించారు. కేసి వారందరినీ సమావేశపరిచి ఇలా అన్నాడు: కంసుడు బహిష్కరించనంత మాత్రమున మించిపోయినది లేదు. కానీ వ్రజగ్రామములలో మీ పప్పులుడకవు. వారందరూ గ్రామ ప్రజలు, వైశ్యులు. వారికి కామ వ్యాపారము తక్కువ, పూర్వాచారమును నమ్మినవారు. మీరచట సంగీత, నాట్య, నృత్య, నృత్య ప్రదర్శనములు చేసుకొనుచు జీవయాత్ర సాగించండి. ఇంతలో మేము మీకు హస్తినలో స్థానము చూపించదము. హస్తిన మహాసముద్రము వంటిది. అది నానాజాతి సమ్మిశ్రము. అందు ఎవ్వరెట్లు ప్రవర్తించినను పట్టించుకొనువారు లేరు. నగర విద్యాలయములలో కామశాస్త్రమునకు బహుళ ప్రచారము కలిగించుట విజ్ఞానాభివృద్ధికి ఆవశ్యకమని నమ్మువారు హస్తినలో ఉన్నారు. అట్టి విద్యాలయములు యవనులచే రహస్యముగా నడుస్తున్నాయి. వారందరూ గాంధార యవన విద్యాలయమున శిక్షణ పొందిన యువకులు. వారి సహాయమున మీకు హస్తినలో ప్రవేశము కలిగింతును. కేసి చేసిన ఈ ఉపన్యాసము ఆలకించి చేయునది లేక యవన వేశ్యలు వ్రజగ్రామములయందు నర్తన, కీర్తన ప్రదర్శనములు చేయుచు పర్యటించి పొట్టపోసుకొనుచున్నారు. రాత్రులందు ప్రదర్శనములను చూచిన వ్రజగ్రామముల వారు ఆ వేశ్యల విభ్రమములకు నవ్వుకొన్నారు. దేహముపై వస్త్రం ఉన్నదో లేదో కూడా లెక్క చేయక ప్రదర్శనమును చూపించు వికలితనమును చూచి ఆ వైశ్యులు జాలిపడ్డారు. వారికి దూరము నుండి సువర్ణములను, భోజన పదార్థములను విసరివైచుచున్నారు. వాస్తవ్యత కోరిన వారికి గ్రామమునకు దూరముగా ఇండ్లు కట్టించి ఇచ్చారు. గోధుమలు, కూరలు, పాలు, పెరుగు దూరముగా నిలబడి తాకకుండా దానము చేయుచున్నారు. ఆ వేశ్యలు మిగిలిన విషయములను లెక్క చేయక సుఖజీవనమునకు ఆశించి మధురా రాజ్యమందలి యవన దాస యువకులను తెచ్చుకొని పెండ్లిండ్లు చేసుకొని స్థిరపడ్డారు. వారి జాతి ఉద్ధరించుటకై హస్తినలో కేసి శ్రావణ మాసారంభమున సమావేశం ఏర్పరిచాడు. వారు సమావేశమును నిరాకరించి వ్రజగ్రామములలో స్థిరపడిపోయారు. కేసి గాంధారరాజు కొలువునకు వెళ్ళి పాశ్చాత్య వేశ్యల వాణిజ్యమునకై సహాయము కోరాడు. వేశ్యలను కొనివచ్చి అమ్మిన ధనములో 3వ వంతు సుబలునకు, 3వ వంతు ధృతరాష్ట్రునకు, మిగిలినది తనకుగా ఏర్పాటు చేశాడు. గాంధార రాజ్యమున తాను యవన వేశ్యల వాణిజ్యమునకు ప్రభుత్వాధికారిగా పదవిని ఆశించాడు. సుబలుడు అంగీకరించి ధృతరాష్ట్రునకు కబురు పెట్టాడు. శకుని అడ్డుపడి కేసిని కారాబద్ధుని చేశాడు. విదురుడు వృత్తాంతము తెలుసుకొని ఏకాంతమున భీష్మునితో కూడా చర్చించి ధృతరాష్ట్రుని చీవాట్లు పెట్టాడు. కంసుడు చేసిన పనికి మధురానగరమందలి బెస్తలు కోపించారు. నగర వీధులందు రాత్రులలో దోపిడులు ప్రారంభమయ్యాయి. పాంధజనులకు
భద్రత లేకుండా పోయింది. బాటలలో చరించు జనులను కొట్టి హత్యలు చేసి ధరించిన దుస్తులను కూడా అపహరింపసాగారు. యజ్ఞములు, జపములు, తపములు, పూజలు జరుగుచున్న తావులన్నీ అపవిత్రము చేసి కొల్లగొట్టసాగారు. రామాలయములలో అలజడులు రేగినవి. సాయంకాలములందు పురాణ ప్రవచనములు జరుగుచుండగా కలహములు రేపి రక్తపాతము చేయసాగారు. ఆస్తిక ప్రజలలో హాహాకారములు పుట్టాయి. పురప్రముఖులందరూ అక్రూరుని గృహ ప్రాంగణమందు సమావేశమై తమ బాధలను చెప్పుకొన్నారు. అక్రూరుడు వచ్చిన వారికెల్లా విందు చేసి సేదదీర్చి సాంత్వన వచనములతో ఇలా పలికాడు. మన భూమి అందు వేద ధర్మ మార్గమున జరుగు జీవనమునకు భంగము కలుగకుండా ఉండుటయే మాకును సమ్మతము. ఈ భూమి గోవు రూపమున మన ప్రజలను పోషించుచున్నది. గోసేవ, భూసేవ తప్ప సుఖజీవన మార్గములు వేరుగా లేవు. ఆస్తిక ధర్మము హింసింపబడినచో గోరూపధారిణి అయిన భూమి నారాయణునితో మొరబెట్టుకొనును. అతని సంకల్పము భూమికి దిగివచ్చి ధర్మమును శాసించును. అది నా రూపమున జరగవలసి ఉన్నది. నేను తప్పక ధర్మరక్షణ విషయమున మీకు అభయప్రదానము చేయుచున్నాను. అక్రూరుడు వెంటనే కంసునకు హితబోధ చేశాడు. దేవాలయములను, యజ్ఞశాలలను ప్రభుత్వమునకు అధీనము చేసినచో ధర్మరక్షణము సాగునని కంసుడు నిర్ణయించాడు. అంగీకారము లేకున్నను అక్రూరుడు సమ్మతింపక తప్పలేదు. తత్ఫలితముగా అక్రూరుడు నగర రక్షణ మంత్రిగా నియమింపబడ్డాడు. దేవాలయములు, యజ్ఞవాటికలు ప్రభుత్వాధికారులచే నిర్వహింపబడుట ప్రారంభమయ్యింది. రామాలయములలో దర్శనము, అర్చనము, పూజా చేయవలెనన్నచో ప్రభుత్వమునకు సుంకముగా సువర్ణములను చెల్లింపవలెను. యజ్ఞములు చేయుటకు సంభారములెవ్వరునూ సేకరించుకొనరాదు. ప్రభుత్వాధికారులే అమ్ముదురు. వారి దగ్గరనే కొని వారి చేతనే యజ్ఞములు చేయింపవలెను. దాని వలన వచ్చు ఆదాయములో 3వ వంతు అధికారులకు, 3వ వంతు కంసునకు పోను. కొంత భాగము అక్రూరుని స్వీకరింపుమని కంసుడు నిర్బంధించాడు. అక్రూరుడు ఇలా అన్నాడు: నేను పొట్టకూటికై కొలువు చేయుటలేదు. నీ కోరికపై కొలువులో చేరాను. నేనే 10 మంది చేత యజ్ఞయాగాదికములను విధి విధానముగా చేయించగలను. నా క్షేత్రమునందలి ఆదాయమును ఈ యజ్ఞశాలలకే వినియోగింపుము అని పలికాడు. కంసుడు మౌనము వహించాడు. స్వస్తి సశేషం. మోహనవాణి కార్యక్రమాల్ని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పట్లాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.